హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ పొలిటీషియన్ మైసూర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఆహ్, మస్క్ అలాగే ట్రంప్ ఈ వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అనేది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది సార్. అసలు ఇదివరకు కూడా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే రీసెంట్‌గా కొంచెం తగ్గుముఖం పట్టింది అనే లోపే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య వివాదం స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే దీనికి పరిష్కారంగా మస్క్ గూడా ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని బాగా న్యూస్ ఒస్తుంది. దాని గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు మొన్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో ట్రంప్‌కు పూర్తి మద్దతుగా ఉన్నాడు ఎలాన్ మస్క్. హ్మ్. ఫైనాన్షియల్ సపోర్ట్ అయితేనేమి, తర్వాత తన మద్దతు ప్రకటించడం అయితేనేమి, ఆహ్, చాలా గట్టి మద్దతు ప్రకటించారు. మధ్యన ఈ ఫైనాన్షియల్ బిల్లు మీద వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. హ్మ్. భేదాభిప్రాయాలొస్తే ట్రంప్ గూడా కొంచెం కంగాలి మనిషి. మనిషి కొంచెం సర్దుబాటు ధోరణిలో పోవాలి గదా! ఎందుకంటే అతనికి రాజకీయంగా అన్ని సహాయ సహకారాలు అందించినప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌లో హ్మ్. కొంచెం సర్దుబాటు ధోరణిలో పోవాలి. పోకుండా ఆయన ఇంకా మరింత రెచ్చిపోయి అతన్ని రెచ్చగొట్టినారు. అందువల్ల ఆయన విడిపోయినారు. విడిపోయిన తర్వాత తను ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తి. హ్మ్. నీ నీ దేశానికి పంపిస్తాను. నీ మీద టాక్స్‌లేసి హ్మ్. అని బెదిరించడం గూడా జరిగింది. హ్మ్. దాంతో ఆయన మనస్తాపం చెంది ఇప్పుడు పార్టీనే పెడతాననే దశకొచ్చినాడు. హ్మ్. అంటే ఇంతవరకు అమెరికా ఆహ్, రాజ్యాంగంలో రాజకీయ పార్టీల గురించి ఏం పేర్కొనలేదు గానీ, ఈ పాత రిపబ్లికన్ పార్టీ అండ్ డెమోక్రటిక్ పార్టీనే ఉంటా వస్తున్నాయి. అవును. ఆహ్, డె డెమోక్రటిక్ పార్టీ లెఫ్ట్ ఆఫ్ సెంటర్. హ్మ్. ఇది రిపబ్లికన్ పార్టీ రైట్ ఆఫ్ సెంటర్‌గా ఉంటున్నాయి. ప్రజల మధ్య గూడా రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీసే ఉండాయి. గతంలో గూడా చిన్న చిన్న పార్టీలు రావడం జరిగింది. అయేం పెద్ద సక్సెస్ కాలే. హ్మ్. ఎందుకంటే అమెరికా ప్రజలు 2 పార్టీల మధ్యనే చీలిపోయున్నారు. హ్మ్. మరి మస్క్ పార్టీ పెట్టినా అంత సక్సెస్ అవుతుందా అనేది అనుమానాస్పదం. హ్మ్. ఎందుకంటే అమెరికాలో ఆ సాంప్రదాయం లేదు. హ్మ్. పెట్టకూడదనేం రాజ్యాంగంలో లేదు. పెట్టొచ్చు. గతంలో గూడా చిన్న చిన్న పార్టీలు రావడము, ప్రెసిడెన్షియల్‌కి గూడా కంటెస్ట్ జరగడము, ఇవన్నీ జరిగినాయి. జరిగినా గానీ ఏవి ఆహ్, ప్రారంభ దశలోనే ఉండిపోయినాయి. హ్మ్. పేరు ప్రఖ్యాతులు లేకుండా కలిసిపోయినాయి. ఇప్పుడు గూడా మాస్క్ పెట్టినా ఒకవేళ డబ్బులుండొచ్చు, పెట్టొచ్చు కాదనలేం గానీ, ఈ 2 పార్టీల మధ్య ఎంతవరకు నిలదొక్కుకోగలడు అనేది ఒక సందేహాస్పదమైన విషయమే. సార్ కానీ మస్క్ తన సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. హ్మ్. అంటే అమెరికాలో ఇప్పుడున్న 2 పార్టీలు కాకుండా మూడో పార్టీని కోరుకుంటున్నారా అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దానికి 80% పీపుల్ గూడా యెస్ అని చెప్పినట్టు గూడా తెలుస్తుంది. మరి దాని గురించి ఏం చెప్తారు? రియాక్ట్ అయ్యుండొచ్చు. హ్మ్. రావాలనే తపన ఉండొచ్చు. ఎందుకంటే గతం స్వాతంత్రం ఏర్పడినాల నుంచి 2 పార్టీలే నడుస్తున్నాయి. హ్మ్. అప్పుడప్పుడు కూడా పొలిటికల్ పార్టీస్ రావడం జరిగింది. మన్నన సాధించలే. సాంప్రదాయం ప్రకారము. ఇప్పుడు సర్వేలంటే ఎంతవరకు ఆ సర్వేలు కరెక్టు అనేది మనం చెప్పలేం గదా! హ్మ్. ఎట్లా రియాక్ట్ అవుతారు అని, ఆయన పెట్టిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతారనేది చెప్పలేం. ఓకే. ఇప్పుడు ఒకవేళ మస్క్ కొత్త పార్టీని స్టార్ట్ చేసినా కూడా, ఒకవేళ అతను ఆహ్, గెలిచినా కూడా ఎలా ఉండబోతుందంటే అమెరికా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పర్యవసనం ఎదుర్కోవాల్సుంటుంది? ఆయన ప్రెసిడెంట్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అంట. ఇప్పుడు ఇంక 3 సంవత్సరాల తర్వాత విషయం అది. హ్మ్. అంటే ఆయన పార్టీ నిలదొక్కుకోవాలా, ప్రెసిడెంట్‌గా నిలబడాలా అంటే కొన్ని ఆహ్, ఇబ్బందులున్నాయి. అమెరికాలో ఒకవేళ సర్వే జేసిండొచ్చు. అది ఏ సంస్థ జేసినారో, ఎలా జేసినారో చెప్పలేం గదా! హ్మ్. సర్వేలో వచ్చింది అని చెప్పి ఆయన పార్టీ పెడతానే ప్రజలంతా పోలరైజ్ అవుతారని నేను అనుకోవడం లేదు.
ఎందుకంటే ఆ 2 పార్టీల మధ్యనే పోలరైజ్ ఉంది. గతంలో గూడా వచ్చినాయి ఇటు పార్టీలు. హ్మ్. వచ్చినా సర్వైవ్ కాలేదు. ఓకే. ఇప్పుడు మనం పార్టీ గురించి ఒక పక్కన పెట్టినట్లయితే, ఈ ట్రంప్‌కి అలాగే మస్క్ మధ్య మాటల యుద్ధం ఏదైతే ఉందో, దీనివల్ల అమెరికా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందంటారు? అంటే ట్రంప్ మీద కొంచెం నోరు మంచిది కాదు అనేది ప్రపంచమంతా ప్రపంచ దేశాల్లో ఉండే అభిప్రాయం. హ్మ్. ఆయన ఎటు పడితే అటు మాట్లాడుతుంటాడు. హ్మ్. చూస్తున్నాం గదా! ఈవెన్ దేశాలను గూడా, కంట్రీస్‌ని గూడా ఆయన మాట్లాడే విధానం జూస్తే, హ్మ్. ఏందబ్బా! అమెరికా ప్రెసిడెంట్ ఏంది ఇట్లా మాట్లాడడం ఏంది అని అనిపిస్తది. అది కొంచెం ఉంది ఆయనకు నోటి వాచాలత్వం మరీ అంత సరళంగా ఉండదు. ఆ స్థాయికి తగ్గట్టు ఉండదు. హ్మ్. ఓకే సార్. థాంక్ యూ సార్.